హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మా వాటర్ లిల్లీ ప్లాంట్ ఉన్న టబ్‌లో ఫిష్‌కి చాలా పిల్లలొచ్చాయన్నమాట. ఆ పుట్టిన పిల్లలన్నింటిని ఏం చేశానన్నది చూపిస్తాను ఈరోజు. దాన్ని అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ పక్కనే ఉన్న ఈ మనీ ప్లాంట్‌కింతలా డస్ట్ వచ్చిందన్నమాట. చూస్తూ ఉండలేక ఫస్ట్ దీన్ని క్లీన్ చేశాను. ఇది చాలా మిస్ అయిన మనీ ప్లాంట్. చిన్న కొమ్మని నెమ్మదిగా ఇలా ప్రాపగేట్ చేయగలిగానన్నమాట. అయితే చేప పిల్లల గురించి తెలిసిన వాళ్ళకైతే కొంచెం తెలుస్తది. అదేంటంటే, అవి పుట్టిన తర్వాత పెద్ద చేపలు వాటిని చాలా ఫాస్ట్‌గా తినేస్తాయన్నమాట. సో, అందుకని వాటిని సెపరేట్ చేయాలి డెఫినిట్‌గా. అలా సెపరేట్ చేసే ప్రాసెస్ ఎలా చేశానన్నది చూపిస్తాను. అయితే నేను బాగా అబ్జర్వ్ చేసిందేంటంటే, పైనున్న ఈ వాటర్ లిల్లీ టబ్స్‌ని ఈ పీజియన్స్ పావురాలు చాలా ఎక్కువగా అటాక్ చేస్తున్నాయన్నమాట. ఇంతకుముందు ఉన్న ఇంటిలో ఓన్లీ కొంగలు, కాకులు వచ్చేవి. ఇక్కడైతే ఓన్లీ పావురాలు. మా అమ్మగారేమో నన్ను తిడుతూనే ఉన్నారు. పావురాలు రాకూడదు ఇంటికని. ఇవి ఏం చేస్తున్నాయో తెలియట్లేదండి నాకు. ఇవి చేపలు తింటున్నాయో తెలియట్లేదు. వాటర్ తాగుతున్నాయో తెలియట్లేదు. ఫస్ట్ 4 వచ్చాయి. నేను క్యాప్చర్ చేసి ఫోన్ అది నా చేతికి తీసుకునేలోపు వెళ్ళిపోయిందది. ఇది వాటర్ తాగుతుందో తెలియట్లేదు. లేదు అందులో ఉన్నవి ఏమైనా తింటుందో తెలియట్లేదు నాకు. మొత్తానికి ఇందులో ఏసిన ఫిష్ అన్నీ మాత్రం మాయమైపోయినాయి. అలా జరుగుతుంది దీంతో నాకు. కానీ వీటిని ఎలా రానివ్వకుండా చేయాలన్నదేమో తెలియట్లేదు. అయితే ఇంతకు ముందున్న హౌస్‌లో ఏంటంటే ఫిష్ పాట్‌కి మున్సిపల్ వాటర్ పోసేదాన్ని. సో, అందుకని తొందరగా గ్రీన్ కలర్‌లోకొచ్చేవి కాదు. ఈ ఓన్ హౌస్‌కొచ్చిన తర్వాత ఇక్కడ సాల్ట్ వాటరు నాకింక వేరే దారి లేదు. ఆ వాటరే పొయ్యాలి. చాలా తొందరగా వాటర్ మారిపోతుంది. అయినా కొంచెం అలానే వదిలేసాను. అయితే ఈ పిల్లలు పుట్టడం వల్లేంటంటే దాన్నంతటిని తీయాల్సొచ్చింది నేను. సో, ఆ క్లీనింగ్ ప్రాసెస్‌లో ఇంకెలాగో చేపలు తీయాలి గదా అని చెప్పి క్లీన్ చేసేద్దాం అనుకున్న టబ్‌ని అలా క్లీన్ చేశాను. కానీ మార్నింగ్ చూసాను నేను. మార్నింగ్ నేను కాలేజ్‌కెళ్ళేటప్పుడు చూసాను. ఆ చేపలు పుట్టడం. కానీ అప్పుడు నా వల్ల అవ్వదు. అది తీయడం టైం అయిపోద్ది. సో, ఈవినింగ్ వచ్చి తీద్దాం అనుకున్నాను. ఈలోపే చాలా వరకు చేపల్ని పెద్ద చేపలు తినేసాయి. ఉన్న కొన్నింటిని మాత్రం సెపరేట్ చేసి చిన్న పాట్‌లో వేశాను. అవైతే ప్రెజెంట్ బానే ఉన్నాయి. ఓహ్! ఈ వాటర్ ఇంత ఫాస్ట్‌గా గ్రీన్ కలర్‌లోకి రాకుండా ఏం చేయాలన్నదే తెలియట్లేదు నాకు. చాలా ఫాస్ట్‌గా ఏంటంటే మురికి నీళ్ళు కింద అయిపోతున్నాయి. ఇంతకుముందు అలా ఉండేది కాదు. చాలా ఫెయిర్‌గా ఉండేది వాటర్. ఫిష్ అలా వెళ్తూ ఉంటే చక్కగా కనిపించేది. ఒక 4, 5 డేస్‌కే ఇది వాటర్ అలా చేంజ్ అవుతుంది. దట్ ఏంటంటే సాల్ట్ వాటరు సన్‌లైట్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అలా ఎగుతది. ఇంకేం చేయలేను ఇంక తప్పదు. ఏదో ఒక రెమెడీ చూడాలి దీనికి. సో, మొత్తానికి టబ్‌ని క్లీన్ చేసేసుకున్నాను. దీనికోసం ఏం చేశానంటే ఒక ట్యూబ్‌ని ఒక చిన్న ముక్క కింద కట్ చేశానన్నమాట. ఎందుకంటే అందులో ఉన్న మురికి నీళ్ళని బయటికి తీయడానికి. మగ్గుతో ఎంత టైం అని తీస్తాను. సో, నేను అలా ట్యూబ్‌తో తీసినప్పుడు ఇవేం చేశాయంటే ఆ బుడ్డి బుడ్డి చేపలు ఈ ట్యూబ్‌తో పాటు బయటకొచ్చేసాయి. సో, ఎందుకో నాకు డౌటొచ్చి మళ్ళీ ఆ బకెట్‌లో ఉన్న వాటర్‌నంతా మళ్ళీ మగ్గుతో అలా స్ట్రెయిన్ చేసుకుంటూ వెళ్తే 6 ఉన్నాయి మళ్ళీ అందులో బుడ్డి బుడ్డివి. సో, అలా ఫైనల్‌గా ఏంటంటే వాటన్నింటిని చిన్న దాంట్లోకి పెట్టి పెద్దవి మాత్రం వీటిలోనే ఉంచాను. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఏమైనాయంటే మొత్తం ఈ చెత్త పడిపోయి చేపలన్నీ చనిపోయినాయి చాలా వరకు. ఆ ఉన్న వాటిలో ఇవి మళ్ళీ పిల్లల్ని పెట్టాయి. ఈ వాటర్ ఇందులోకి తీసాననమాట. తీస్తే ఎందుకో అనిపించింది వాటర్‌ని ఒకసారి చెక్ చేద్దామని. చేస్తే అందులో మళ్ళీ ఈ బుడ్డి చేపలు వెళ్ళిపోయినాయన్నమాట ట్యూబ్ నుంచి. అలా దొరికాయి. ఎంతో ఆశగా అనిపిస్తది ఇవన్నీ చేయాలని. ఓపికుంటే సరిపోదు. సో, టైం గూడా ఉండాలి మనకి. టైం మేనేజ్ చేసుకోవాలి. అయితే ఎంత కష్టమైనా ఏం జరిగినా, ఎంత టైము
మనకి వీలు కాకపోయినా వీటిని చూస్తూ ఉన్నప్పుడు మనకి దొరికే ప్రశాంతత అనేది అది ఇంక మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. కాసేపు అలా చూస్తూ టీ తాగితే ఈవినింగ్ అసలు మనసంతా ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అన్నీ ఆ కాసేపు మర్చిపోవచ్చు మనం. సో, అలా చూడండి ఇది మార్చిన తర్వాత థర్డ్ డే మళ్ళీ మామూలయిపోయింది వాటర్. అందుకని ఏం చేస్తున్నానంటే 2, 3 మగ్స్ రోజు తీసేసి వాటర్ మళ్ళీ అందులోకి యాడ్ చేసుకుంటున్నాననమాట. ఈ ఫిష్‌ని కూడా అందులోంచి బయటికి తీశాను. తీసి మళ్ళీ అందులోకే వేసేసాను టబ్‌లోకి. సో, ఇలా ఏంటంటే ఫిష్‌ని ఇలా చేంజ్ చేశాను. అయితే ఈ వీడియో చూస్తున్నోళ్ళు ఎవరికైనా అలా వాటర్ తొందరగా మురికిగా అవ్వకుండా ఉండే టిప్ ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ప్లీజ్.